పెట్టు మరి. నువ్వు రాయండి అండి, బొమ్మలు గిమ్మలు ఏమి వేయకండి, రాయండి, టైం పడుతుంది. నీకు యోగా మ్యాట్ ఇంకోటి ఉన్నాయి, అవి షోరా? నిజంగానా? ఓకే. బట్ ఈసారి దొరికితే తీసుకోవటి. ప్రస్తుతం నేను తీసుకుంటాను, కొద్దిందుకు ఇదే తీసుకుంటాను. బట్ నెక్స్ట్ టైం అలా దొరికినప్పుడు బయట ఫర్ ఇప్పుడు నీకు ఇంకోటి ఉంది కదా, అది షూర్ కదా? మొదల మరి వాళ్ళకి కావాలేమో కదా దాన్ని. ఓకే, వాళ్ళే చేయిస్తారు కదా లోపల. రామరాజు గారే ప్రతిరోజు ఉదయం వెళ్ళి చేయిస్తారు. పంపిస్తురా? అవునా? అంటే తనకి ఆల్రెడీ హెల్త్ ఇష్యూ ఉంది కాబట్టి తను చేస్తేనే బెటర్ లాంటి. నేను ఒకసారి వీళ్ళు అసలు రామరాజు గారు చేయి వదలొద్దని చెప్పి, ఓకే వాళ్ళ ఫ్యామిలీతో ఎప్పుడు కంటిన్యూ అయితే ఒక ఫ్యామిలీ మెంబర్గా వాళ్ళే చూసుకుంటారు తను బాగు. వెళ్ళినప్పుడల్లా వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళకి చెప్తా ఉన్నాం. టూ మచ్ ఏం లేదు. ఇప్పుడు బంధువులు అంటే ఎవరు? ఏదో ఒక రకం ఆత్మ. ఇప్పుడు వీళ్ళే కదా ఆత్మ బంధువులు అంటే. ఇప్పుడు థాట్ లెవెల్లో సిమిలారిటీ ఉన్న వాళ్ళే కదా. బట్ అట్లీస్ట్ వాళ్ళు అలాంటి వాళ్ళు కాదనుకో, నేను కూడా రికమెండ్ చేయను కదా. నేను చూశాను కాబట్టి వాళ్ళు పిల్లలు వాళ్ళ వంటగదిలోకి వచ్చి తీసుకొని తిండి వెళ్ళిపోతారు. అక్కడ పిల్లలు నేను చూశాను కదా. అదే పిల్లలు ఇప్పుడు వాళ్ళ ఇంట్లోనే ఉంటారు అనమాట. ఇంకా ప్రతి గుడ్ ఫ్రైడే, సాటర్డే, సండే అక్కడ వర్క్ షాప్ ఫిక్స్ ఎవ్రీ ఇయర్. కరెంట్ వచ్చిందండి. కరెంట్ లేదు.
సరే అలా రాయండి. కాదండి, 100 మంది అలానే 50 ఏళ్ళకి అలానే ఉంటారా, పెరుగుతారా? ఏమేమి వ్యవస్థలు? అదే ఏమేమి వ్యవస్థలు? ఆయన మీరు పక్కకి నేను చెబుతున్నారు ఆయన. డాక్టర్ గారు మీకు యానిమల్సే కావాలి కనిపిస్తుంది. అదే అంటే 100 మందే ఉంటారా? మరి పెళ్ళిళ్ళు అవ్వాలకి పిల్లలు పుట్టరా? అదే అంటే 100 మందే ఉంటారుగా, పెరుగుతారా? వాళ్ళకి పెళ్ళిళ్ళు అవ్వా, పిల్లలు పుట్టరా? అదే 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 ఏం లేవండి. ఐలాండ్ ఎలా తీసుకెళ్తారు? వెళ్ళిపోయారు, ఒక్క కట్టుబడితే వదిలేశారు. అంతే అంతే అంతే, ఏం లేవు. అది కాదు, 100 మంది అంటే 50 ఏళ్ళు అలానే ఉంటారా, పెరుగుతారా? పెళ్ళిళ్ళు కావా, పిల్లలు పుట్టరా? సో పెరుగుతారు జనాలు. అదే కొంచెం బియాండ్ ఆలోచించండి. లైక్ 50 సంవత్సరాలు, ఒక 1 డే 2 days కాదు కదా. టాస్క్ ఏంటి అంటే మమ్మల్ని తీసుకెళ్లి థాయిలాండ్ లో వదిలేయబోతున్నారు. వదిలేసారు మిమ్మల్ని. మీకు ఏం లేవు ఆడ, మీ బట్టలు ఉన్నాయి అంతే, వేసుకున్న బట్టలు. అదే అదే కావాలి, అదే చెప్పాలి. అక్కడ ఉంటాయి ఐలాండ్ లో, వెతుకు ఏమేమి కావాలి. అదే నేను అదే అడుగుతున్నా, మీకు ఏమేమి కావాలి రాయండి అంటున్నాను. నో బయట నుంచి ఏం లేవు అన్నాను, కానీ అక్కడ ఏమేమి మీరు బతకాలంటే ఏమేమి సమకూర్చుకోవాలి మీరు? అయితే ఇప్పుడున్న ఆవులు ఉన్నాయి కదా, వాళ్ళ తాత ముత్తాత ఆవు ఎక్కడి నుంచి వచ్చింది? మరి అంతే కదా, అది కూడా మరి ఐలాండ్ లో దొరకదా? అరే ఇమాజిన్ దట్, ఆలోచన కూడా కన్ఫ్యూజ్ ఎందుకు? పశు సంవర్ధక శాఖలు ఉన్నాయి కదా కాకుండా ఇంకా కొంచెం పెద్దగా ఆలోచించండి. 100 మంది ఎంతమంది అవుతారు? అంతమంది
Okay, close it in 2 minutes. Complete that entire thing. Make it an exhaust list and 2 minutes. Okay. Yes, yes. No. మీరు కాసేపు ఉంటే ఆ పశుసంవర్ధక శాఖ దగ్గరే ఉండిపోతారు మీరు. అది కాదు ఈ టీవీలో అన్నదాత ప్రోగ్రాం లాగా పీతలు, కప్పలు, చేపలు, గొర్రెలు, మేకలు, కుక్కలు, పందులు, వీటి ఉత్పత్తి, వీటి సంతానం, వీటి సమృద్ధి. నేను విజువలైజ్ చేస్తాను బిగ్గర్ పిక్చర్ మీకు చూపిస్తాను. ఓకే సార్, అక్కడే కూర్చోండి అండి, ఇలా తిరగండి, అక్కడే కూర్చోండి, ఇలా తిరగండి. సో ఇలానే మన కాన్స్టిట్యూషన్ రాసింది. ఓకే ఓకే అయితే అంటే మీరు చాలా రాశారు కదా, అవి ఒకసారి అన్నిటి దగ్గరికి వద్దాం, ఒక్కొక్క గ్రూప్ దగ్గరికి వస్తాను. బట్ ఒకసారి ఫండమెంటల్స్ మనం ఎక్కడ స్టార్ట్ చేసాం అక్కడికి వెళ్తే, ఒక మనిషికి లక్ష్యం ఏంటి అన్నప్పుడు ఒక మనిషిలో సరైన అవగాహన, సరైన భావం, ఒక కుటుంబంలో ఈ సమృద్ధి అనే భావం, అలాంటి కుటుంబాలన్నీ కలిసి ఉన్నప్పుడు అక్కడ అభయం అంటే భయం లేనిది. ఈ కుటుంబాలన్నీ దేంతో సహస్తిత్వంలో ఉండాలి? ప్రకృతి, నేచర్తో. ఎందుకంటే ఇవన్నీ ఇక్కడే కదా ఆధారపడింది. అయితే ఈ 4 కావాలా? 4గిట్లో ఏమన్నా వదిలేయచ్చా? మానవ లక్ష్యం 4నా? అయితే ఈ 4 ఎలా అచీవ్ చేస్తాం అన్నప్పుడు మీరు చేసిన యాక్టివిటీ సో ఇప్పుడు మనం ఒకసారి మన లైఫ్ చూసుకుందాం. మనం మన లైఫ్లో ఈ 4గిటి మీద పనిచేస్తున్నామా?
సో ఎప్పుడైతే ఈ గోల్ ఫిక్స్ అవుదో అండి, మన సమాజం కూడా అలా ఫిక్స్ అవ్వని గోల్ చుట్టూ నిర్మించుకున్నాం. ఎప్పుడైతే ఒక మానవ లక్ష్యం అనేది స్థిరంగా ఉంటుందో, చేసే ప్రోగ్రామ్స్ డిఫరెంట్ యాక్టివిటీస్ చేస్తాం, బట్ గోల్ ఎప్పుడైతే ఇది ఇది మానవ లక్ష్యం అనేది ఫిక్స్ అవుతుందో మనిషికి, సమాజం దాని చుట్టూ అల్లుకుంటుందండి. సమాజము, గుంపు, ఈ రెండింటికి ఎంత తేడా ఉందా? ఎవరన్నారు మాట? ఎస్. ఏ మనిషి అయితే జీవచేతనలో జీవిస్తామో అక్కడ మనం గుంపులే ఫామ్ చేస్తాం. సమాజం అన్నప్పుడు సంపూర్ణం యొక్క అర్థంలో ఉన్న అజం అంటే గ్రూప్. లక్ష్యం ఏదైతే కామన్గా ఉంటుందో దాన్ని సమాజం అన్నారు. ఎవరి లక్ష్యం వాళ్ళకి వేరువేరుగా ఉంటుందో దాన్ని గుంపు అన్నారు. ఒకళ్ళ లక్ష్యం ఇంకొకళ్ళ లక్ష్యానికి ఆపోజిట్గా ఉంటుందో అది బ్యాటిల్ ఫీల్డ్. ఇప్పుడు మనం బయట చూస్తున్నాన్ని దాని రిజల్ట్. అయితే ఈ సమాజం సామరస్యంగా ఉండటానికి, ఇప్పుడు మీరు ఆ 1000 మంది ఎంతమంది అయితే 100 కుటుంబాలు 50 ఏళ్ళ పాటు ఉండటానికి మీరు ఏమేమి రాశారు? సో నేను ఒక ప్రపోజల్ ఇస్తాను, మీరు దానికి కౌంటర్ చేయండి. అక్కడ లేనిది ఏంటి, మీరు రాసిన దాంట్లో వచ్చింది ఏంటి అని. సో 5 ఆయామాలు కావాలండి. ఎప్పుడైతే ఈ సమాజంలో ఒక వ్యవస్థ, ఒక ఆర్డర్ ఉండాలి అంటే ఈ 5 ఆయామాలు అంటారు. ఓకే, ఒకటి శిక్షా సంస్కారం, చదువు సంస్కారం. అంటే ఒక మనిషికి ఏది రైట్ ఏది రాంగ్, ఈ రైట్ అండర్స్టాండింగ్, రైట్ ఫీలింగ్ డెవలప్ చేయడానికి కావాల్సిన సిస్టమ్. సెల్ఫ్ ఒకటే ఉందా, బాడీ కూడా ఉందా? బాడీకి గోల్ ఏంటి? ఆరోగ్యం. ఏదైతే శరీరానికి సంబంధించింది టేక్ కేర్ చేయడానికి కావాల్సిన సిస్టాన్ని ఆరోగ్యము, సంయమము అంటాం. సంయమం అంటే బాధ్యత. నా ఆరోగ్యాన్ని, నా శరీరాన్ని నేను సంరక్షించుకుంటాను, పోషించుకుంటాననే బాధ్యత. అది ఆ బాధ్యత ఉన్నప్పుడు నేను ఆరోగ్యం కోసం కావాల్సిన పనులు చేస్తాను. మూడోది ఉత్పాదన, పని. సో ప్రొడక్షన్, మనకు కావాల్సిన వస్తువుల్ని ప్రొడ్యూస్ చేసుకోవటం, దానికి మనిషి పని చేయటం, వర్క్. తర్వాత న్యాయము, సురక్ష. మనిషికి మధ్య సంబంధం సరిగ్గా ఉంటే దాన్ని న్యాయము అన్నారు. దట్ fulfilling between one human and another human, the relationship fulfillment నిర్వర్తిస్తే ఆ మ్యూచువల్ ఫుల్ఫిల్మెంట్ అనేది ఉంటుంది. ఆ స్థితికి న్యాయం అని పేరు పెట్టారు. సో కోర్టుకి వెళ్తాం కదా అన్యాయం జరిగిందని. కోర్టుకి వెళ్తే న్యాయం జరిగిద్దా, జడ్జిమెంట్ జరిగిద్దా? న్యాయం కోర్టుకి వెళ్తే జరగదండి. కోర్టుకి వెళ్తే జరిగేది సెంటెన్స్, అంటే దాన్ని అంటే నిర్ణయం. అంటే అన్యాయాన్ని ఆపటమో లేదు దాన్ని. ఆ సెంటెన్స్ అయిపోయింది. మన ఇద్దరి మధ్య సంబంధం బాగుపడిందా?
సో సురక్ష మనిషికి ప్రకృతికి మధ్య సంబంధం. సో నేచర్ రేపు మార్నింగ్ మాట్లాడతాము. ఆ ప్రకృతిలో 4 వ్యవస్థలు: పదార్థ వ్యవస్థ, ప్రాణ అవస్థ, జీవ అవస్థ, జ్ఞాన అవస్థ, అంటే మనుషులు. ఈ 4 అవస్థల మధ్య ఆ సామరస్యతని ప్రొటెక్ట్ చేయటం, అది దాని సురక్ష అన్నారు. అది ల్యాండ్ కావాల్సి వచ్చినా, యానిమల్ కావాల్సి వచ్చినా, ఇప్పుడు ఆ యానిమల్ని ప్రొటెక్ట్ చేయాలా వద్దా? ఎందుకంటే ఆ నేల ఫెర్టైల్గా ఉండాలి కదా. సో సురక్ష, టేకింగ్ కేర్ ఆఫ్ ద నేచర్. ఎక్స్చేంజ్ అండ్ స్టోరేజ్, వినిమయము, నిల్వ. ఒక మనిషికి అవసరాలు చాలా ఉన్నాయి కదా. ప్రతి మనిషి ప్రతిదాన్ని ప్రొడ్యూస్ చేయగలరా? లేదు కదా. సో వేరు మనుషులు వేరు ప్రొడ్యూస్ చేస్తారు కాబట్టి మధ్య ఎక్స్చేంజ్ అనేది అవసరం. దానికి పెట్టుకున్న ఒక సమాజం అగ్రిమెంట్ డబ్బు. అది మనీ అనేది ఇట్స్ అన్ మెటీరియల్ ఫర్ ఎక్స్చేంజ్. అండ్ నిల్వ, స్టోరేజ్ ఇంపార్టెంట్ అనమాట. ఎందుకు అంటే మనిషి ఇవాళ ఒక్కటి యానిమల్కి ఇవాళ ఒక్కటి జరిగిపోతే చాలు. బట్ మనిషి ఏంటంటే రేపటి గురించి ఆలోచిస్తాడు. అండ్ నెక్స్ట్ 10 ఏళ్ళు ఏంటి, 100 ఏళ్ళు ఏంటి. హ్యూమన్ కెన్ థింక్ అబౌట్ ద ఫ్యూచర్. సో సంథింగ్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ టు టేక్ కేర్ ఆఫ్ టుమారో. అన్ఫార్చునేట్గా ఏమైందంటే నౌ యు ఆర్ థింకింగ్ అబౌట్ నెక్స్ట్ 10 generations. No, it's good, but we are not thinking next 10 generations the right direction. అయితే వీటిల్లో లేనిది ఇక్కడ ఈ 5 దానికి చెందంది ఏముంది మీ దాంట్లో, మీరు చేసిన లిస్ట్లో చెప్పండి. నో బట్ దేనికి గుళ్ళు అన్ని దేనికి? ఓకే, ఏంటి ఒక్కటి కూడా రావట్లేదా? ఏమన్నా వచ్చిందా? ఏమన్నా ఉందా? ఎస్, గుడ్. లెట్స్ ఆస్క్ వై ఎంటర్టైన్మెంట్. నో మధ్యలో ఒక స్టెప్ మిస్ అవుతున్నాం. మనిషికి చదువు, సంస్కారం అనేది కావాలి కదా. తెలియంది తెలుసుకోవటము, ఇంతకుముందు చెయ్యంది చేయటము, అర్థం కాంది అర్థం చేసుకోవటం. ఇదేనా? కియావోకో కరానా, సికావోకో సికానా, సంజావోకో సంజానా. ఈ 3 చేయాలి కాబట్టి ఈ 3 చాలా ఫామ్స్లో చేయొచ్చు. ఇలా బోరింగ్ క్లాస్ కూడా చెప్పొచ్చు. అండ్ ఇదే ఒక వీడియోనో లేకపోతే ఇంకోటి ఎంటర్టైన్మెంట్ ఫామ్లోనో చెప్పొచ్చు. ఎంటర్టైన్మెంట్, కళ, యు మీన్ కళ, అదే కదా. ఆర్ట్ ఫామ్, ఆర్ట్, లలిత కళ. సో ఎందుకు అంటే సత్యాన్ని నలుగురి దగ్గరికి తీసుకువెళ్ళటానికి ఒక మాధ్యమం కళ అనేది. అవునా? అంతేనా? ఇప్పుడు ఈ వర్క్షాప్ మొత్తాన్ని సీతారామ శాస్త్రి గారు ఒక పాటలో రాసేయచ్చు. యాక్చువల్గా వచ్చారు పాపం, ఆయన వచ్చారు, మాకు చాలాసేపు మాతో ఇంటరాక్ట్ అయ్యారు. సో అన్నారు నేను వర్క్షాప్కి వస్తాను అని ప్రామిస్ చేశారు. అప్పుడే ఆయనకు ఆరోగ్యం బాగోలేదు. మా దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నప్పుడు కూడా చాలా కఫ్సాలు మాట్లాడుతున్నారు. సో ఆయన అన్నారు, అరే ఇది భలే ఉందే అని. హీ ఫెల్ట్ వెరీ గుడ్ విన్నప్పుడు అనమాట. సో ప్రదీప్ గారు అందరూ మా యానివర్సరీ ఫంక్షన్కి వచ్చారు. వచ్చినప్పుడు ఇదే చెప్పాను అనమాట.
చెప్పినప్పుడు ఆయన పాటల్లో ఎక్కడెక్కడ ఎప్పుడు పొందారో ప్రదీప్ గారు దాన్ని కోట్ చేసి చెప్పారనమాట దీన్ని ఎలాను. సో ఆ సంభాషణ కూడా ఎలా స్టార్ట్ అయిందంటే నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని సమాజాన్ని ఆ పాట తీసి, సార్ మీరు దీనికి ఇంకో కొత్త వర్షన్ రాయాలండి, సమాజం మారుతుంది, ఇదిగో ఈ కంటెంట్ ఉంది, ఈ కంటెంట్ ఎవరికైతే పరిచయం ఉందో వాళ్ళు ఇలా జీవిస్తున్నారు అని ఆయనకి చెప్పారనమాట. దీనికి కొత్త వర్షన్ రాయండి సార్ అని. సో అలా కామెడీగా బాగా జరిగింది. బట్ వాట్ ఐ మీన్ ఎంటర్టైన్మెంట్ ఏంటంటే కళ అనేది సత్యాన్ని నలుగురికి తీసుకువెళ్ళటానికి ఒక మాధ్యమం. అన్ఫార్చునేట్గా ఏమైందంటే కళ అనేది ప్లెజర్, ఎక్సైట్మెంట్, దీన్ని సెంటర్డ్గా అయిపోయింది. హార్మోనీ కోసమే కళ. సంగీతం ఇప్పుడు మ్యూజిక్ ఉంది కదా, అదే శబ్దాలని లయబద్ధంగా వేస్తే దాన్ని మ్యూజిక్ అన్నారు. అది లయబద్ధంగా ఎప్పుడు లేదో దాన్ని నాయిస్ అన్నారు. సో ఎనీథింగ్ ఈ సృష్టిలో ఏదైతే ఆ సత్యానికి ప్రకారం ఒక లయ, ఒక ఆర్డర్, ఒక ప్యాటర్న్ ఏదైతే ఉంటుందో దాన్నే ఆర్ట్ ఫామ్స్, డిఫరెంట్ ఆర్ట్ ఫామ్స్. క్లియర్? సో అగైన్ కమ్స్ టు హియర్. ఎప్పుడైతే మనుషులకి ఈ గోల్ ఫిక్స్ అవ్వదో అప్పుడు ఈ సమాజం అనేది ఆ గోల్ చుట్టూ నిర్మితం అవ్వలేదో, రైట్ అండర్స్టాండింగ్, రైట్ ఫీలింగ్ లేదు, అప్పుడు మేజర్ అజంప్షన్ ఏముంటుంది? వస్తువుతో సుఖపడవచ్చు ప్రతి మనిషి. యాజ్ ఎ రిజల్ట్ ఏమవుతుంది? అబ్సెషన్ ఫర్ తక్కువ పని చేయాలా, ఎక్కువ రావాలి, కుదిరితే పని చేయకుండా రావాలి. సో ఇది కుటుంబంలో ప్రాస్పరిటీ అనే ఫీలింగ్ లేకపోతే ఎట్ ఎనీ కాస్ట్, సమాజంలో ఇలాంటి కుటుంబాలు ఉన్న సమాజంలో వాళ్ళు చేసే పని, సో యాజ్ ఎ రిజల్ట్ దాన్ని ప్రతిఘటించడానికి ఇంకో కమ్యూనిటీ ఫామ్ అవుతుంది. వీళ్ళు అన్యాయం చేస్తున్నారని అన్యాయం ఆపటానికి ఇంకొక అన్యాయం చేస్తున్నాం అనమాట. ఇంకొక అన్యాయం చేసి దాన్ని ఆపాలని తయారు చేసే వాళ్ళు కొంతమంది ఉన్నారు. తీవ్రవాదం అంటే తీవ్రవాదం, ఇంకొక వాదం, వాళ్ళు కూడా అది కూడా తీవ్రంగానే ఉంది. అలాంటి కమ్యూనిటీ చాలా ఉన్నాయి. కొంతమందిని బయట ప్రకటించారు, కొంతమంది ప్రకటించట్లేదు. ప్రకృతి మీద, ప్రకృతి ఉంది మన సుఖాన్ని కోసం, ఇట్స్ ఎ కన్జంప్షన్ థింగ్. సో ప్రకృతి మీద ఆ మాస్టరీ అండ్ ఎక్స్ప్లాయిటేషన్. సో 100 ఏళ్ళు పెరిగిన చెట్టుకి 2 నిమిషాల్లో కోసేయచ్చు, న్యూ టెక్నాలజీ. సో యాజ్ ఎ ఫోకస్గా రిసోర్స్ డిప్లేషన్, పొల్యూషన్, దీని గురించి రేపు కొంచెం ఎలాబరేట్ చేస్తాం. బట్ ఇది మనకు కనిపిస్తుందా లేదా? ఎప్పుడైతే మనిషి గోల్ ఇది ఫిక్స్ అవ్వలేదో ఈ మిస్అండర్స్టాండింగ్ యాజ్ ఎ రిజల్ట్ చూడొచ్చా లేదా సమాజంలో? వీఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఇట్. ఎస్. సో యాజ్ ఎ రిజల్ట్ ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నాయి కదా. ఇంకా పెద్ద లిస్టే ఉంది, బట్ ఫ్యూ. ఇప్పుడు మీ అందరూ కూడా ఏదో ప్రాబ్లమ్ని అడ్రస్ చేయడానికే పనిచేస్తున్నారు. అయితే ఎప్పుడైతే ఈ ఆయామం గురించి తెలుస్తుందో అండి, మన పని గురించి మనకి ఆ ఎష్యూరెన్స్ ఉంటుంది అనమాట. మనం చేసే ప్రొఫెషన్స్ ఉన్నాయి కదా, మనం డబ్బులు సంపాదించుకునేవి, ఏదో ఒక ఆయామానికి కంట్రిబ్యూట్ చేస్తున్నాం ఆ పని ద్వారా. అప్పుడు మనం చేసే పని నుంచి ఆ సంతృప్తి, ఆ సాటిస్ఫాక్షన్ అనేది వస్తుంది చేసేటప్పుడు. ఈ 5 కలిపితే జీవన్ విద్య అండి, లేకపోతే జీవన్ విద్య ఇందులో ఏదైనా స్పెసిఫిక్ దానికి పనిచేస్తుంది?
జీవన విద్య వర్క్షాపా? ఇలాంటి వర్క్షాప్, ఈ వర్క్షాప్ గురించి చెప్తున్నా. కంటెంట్ మొత్తం ఎగ్జిస్టెన్స్ గురించి ఉంది, దర్శనం కదా. సో దీని గురించి 26వ తారీఖు ఎల్లుండి సుందర్ సార్ మార్నింగ్ కొంచెం డీప్గా వెళ్తారు. సో ఎల్లుండి మధ్యాహ్నం హరిగారు జాయిన్ అవుతారు ఆన్లైన్లో. సో మీకు మ్యారేజ్కి సంబంధించిన క్వశ్చన్స్ ఎక్కువ ఉంటే అడగండి. అండ్ ఎక్కువ ఆ సెల్ఫ్లో రేపు థీరీ, రేపు టుమారో వీల్ అండర్స్టాండ్ ద థీరీ. బట్ ఆ ప్రాక్టీస్ చేసేటప్పుడు స్ట్రగుల్స్ ఏంటి అండ్ ఎలా ప్రాక్టీస్ చేయొచ్చు, ఏంటి ఇమ్మీడియట్గా నేను చేయాల్సిన స్టెప్స్ ఏంటి, దీని గురించి హరిగారు షేర్ చేసుకుంటారు. అయితే క్విక్గా ఇది చేస్తున్నానండి, కొంచెం దీని గురించి ఆలోచించండి. కొన్నిసార్లు అంటే మనకు సెల్ఫ్ డౌట్ వస్తుంది కదా మనం చేసే పని గురించి. అది బాగా డబ్బులు వచ్చే పని కానప్పుడు, లేదు ఇమ్మీడియట్గా డబ్బులు రా ఫ్యూచర్లో వచ్చే అవకాశం ఉంది అన్నప్పుడు ఈ సెల్ఫ్ డౌట్ వస్తుంది. ఎప్పుడైతే సమాజంలో నేను ఆ వ్యవస్థ నిర్మాణంలో నా పని కాంట్రిబ్యూట్ చేస్తుంది అన్నప్పుడు ఆ న్యాచురల్ కాన్ఫిడెన్స్ వస్తుందండి, ఆ ధైర్యం అనేది వస్తుంది. ఫస్ట్ ఏంటంటే ఎడ్యుకేషన్ సంస్కార్. ఎడ్యుకేషన్ అంటే డెవలపింగ్ ద రైట్ అండర్స్టాండింగ్, సంస్కార్ అంటే డెవలపింగ్ ద కాండక్ట్, ద ఎబిలిటీస్. మనం చేసే పని కాంట్రిబ్యూట్ అవుతుందా లేదా ఇక్కడ చెక్ చేసుకోవాలి. రెండోది హెల్త్. సో ఆ హెల్త్లో కూడా ఎడ్యుకేషన్ పార్ట్ ఉంది. నా శరీరం పట్ల నాకు బాధ్యత ఉందని గుర్తించడానికి ఎడ్యుకేషన్ కూడా కావాలి. ఆ బాధ్యత పెంపొందించే కార్యక్రమాన్ని సంయమం అన్నారు. హెల్త్లో ఏంటి, హెల్త్ అంటే ఏంటి డెఫినేషన్ ఇక్కడ చూసుకొని చెప్పండి. హెల్త్ అంటే డెఫినేషన్ ఏంటి? అది WHO డెఫినేషన్. హెల్త్ అంటే ఏంటి, ఆరోగ్యం అంటే ఏంటి, ఎప్పుడు మీరు శరీరం ఆరోగ్యంగా ఉందని చెప్తాం. ఏంటండి? సో ప్రపోజల్ ఏంటంటే మన శరీరం ఎప్పుడైతే సెల్ఫ్కి అనుగుణంగా పనిచేయగలదో, వెరీ ఇంపార్టెంట్, సెల్ఫ్కి అనుగుణంగా ఎప్పుడైతే పనిచేయగలదో, ఎప్పుడైతే బాడీలో ఉన్న వ్యవస్థలు హార్మోనియస్గా ఉన్నాయో, మన బాడీ పార్ట్స్ ఉన్నాయి కదా, పార్ట్స్ వ్యవస్థలు. ఇప్పుడు ఏంటంటే నా సెల్ఫ్ చెప్తుంది చేతిని లేపు అని, అది లేగట్లేదు. మై బాడీ ఈజ్ నాట్ వర్కింగ్ అకార్డింగ్ టు మై సెల్ఫ్ ఇన్స్ట్రక్షన్. అదే అనారోగ్యం అంటే ఫిజికల్గా, బిహేవియర్లో. ఇంటర్నల్గా చూస్తే ఒక బాడీ పార్ట్కి ఇంకో బాడీ పార్ట్కి హార్మోనీ అనేది మిస్ అవుతుంది. మళ్ళీ అక్కడ కూడా ఈ సహస్థిత్వం లేక అక్కడ కూడా పోట్లాటలు జరిగితేనే ఆ కణాలు ఈ కణాలు పుట్టుకొచ్చేది. సో అయితే ఏంటి అసలు ఆరోగ్యం అంటే ఏంటి, ఆరోగ్యంలో ఎన్ని భాగాలు ఉన్నాయి, ఇది మొత్తం 26వ తారీఖు ఉదయం లెట్స్ లిజన్ ఫ్రమ్ ద మాస్టర్ హిమ్సెల్ఫ్. వాళ్ళు దీని మీద కరికులం కూడా ప్రిపేర్ చేశారు. సో రెండోది ఏంటంటే చాలామంది ఇక్కడున్న మన ప్రొడక్షన్లో ఉన్నవాళ్ళు ఒక సమాజానికి ఎంతైతే ఆ సమాజం శారీరక అవసరం కదా, పోషణ, రక్షణ, సదుపయోగం, ఆ అవసరాలు తీరటానికి వస్తువులు కావాలి. ఆ వస్తువులు ఎంత కావాలో అంత ప్రొడ్యూస్ చేయటం, ఆ ప్రొడ్యూస్ చేయటానికి పని చేయటం. ఎలా ప్రొడ్యూస్ చేయాలి? మ్యూచువల్లీ ఎన్రిచింగ్ వే అండ్ సైక్లిక్ ప్రాసెస్లో. అన్ఫార్చునేట్గా ఇప్పుడు న్యాచురల్ ఫార్మింగ్ ఏదైనా ఎందుకు అది సో ఇంపార్టెంట్ అంటే యు ఆర్ ప్రొడ్యూసింగ్
ఆఫ్టర్ ప్రొడక్షన్ ల్యాండ్ ఈజ్ స్పాయిలింగ్. ఇప్పుడు ఆ 50 సంవత్సరాలుగా కనీసం 10 సంవత్సరాలు ఆలోచిస్తున్నామా? సో ఎప్పుడైతే ఆ మ్యూచువల్లీ ఎన్రిచింగ్ సైక్లిక్ ప్రాసెస్ దెబ్బతిందో అప్పుడు ప్రొడక్షన్ ఇంకా జరగదు అనే థ్రెట్ వస్తుంది. ప్రొడ్యూస్ చేయడానికి ల్యాండ్ ఉండాలి కదా, ఆ ల్యాండ్ హెల్తీగా ఉండాలి కదా. ఇప్పుడు ఇంకొక క్రైసిస్ ఏంటంటే ప్రొడ్యూస్ చేయాలి బట్ నేను పని చేయకూడదు. రోజు రోజుకి ప్రొడక్షన్ పెరిగిపోతుంది, పని చేసే వాళ్ళు తగ్గిపోతున్నారు. ఇక్కడే ఎక్స్ప్లాయిటేషన్ జరుగుతుంది. సమాజం యొక్క ఎక్స్ప్లాయిటేషను, మనుషుల యొక్క ఎక్స్ప్లాయిటేషన్. సో స్టోరీ ఆఫ్ స్టఫ్ అని ఒక చిన్న డాక్యుమెంటరీ ఉందండి, ఒకసారి అందరూ చూడండి. ఈవినింగ్ యూట్యూబ్లో ఉంటుంది స్టోరీ ఆఫ్ స్టఫ్. నేను గ్రూప్లో కూడా లింక్ పెడతాను, ఒకసారి అందరూ చూడండి ఆ డాక్యుమెంటరీ. సరే, డిన్నర్ అయిపోయినాక, ఎస్ క్లాస్ అయిపోయినాక. సో ఫస్ట్ రోజు మాట్లాడుకున్నాం కదా, ఈ 4 వ్యవస్థలు ధర్మము అనే పదం ఫస్ట్ రోజు మేడం ఇంట్రడ్యూస్ చేశారు కదా. ఏదైనా గుళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ధర్మో రక్షిత రక్షిత అని రాసి ఉంటుందా? అక్కడ చెప్పింది రిలీజియన్ గురించి కాదండి. సో జాగ్రత్తగా వినండి. అక్కడ ఆ పదం మన కల్చర్లో ఎందుకు వచ్చింది అంటే, ప్రకృతిలో ఒక నియమం ఉంది, ఒక లా. ఏంటి ఆ లా అంటే, ఈ 3 ఒకదాన్ని ఒకటి వృద్ధిపరుచుకుంటున్నాయి. ఇది ఎప్పుడైతే కంప్లీట్ అయిందో దీనికన్నా బెటర్ ఎవల్యూషన్లో బెటర్ ఆయామం వచ్చింది బయటికి వ్యవస్థ. ఎప్పుడైతే ఇది కంప్లీట్ అయిందో దీనికన్నా బెటర్ వ్యవస్థ వచ్చింది. దీనికి కావాల్సినవన్నీ ఉన్న తర్వాతే ఇది వచ్చింది. వెరీ ఇంపార్టెంట్, నేచర్లో ఉంది. ఒక యానిమల్కి దాని తిండికి అది బ్రతకటానికి కావాల్సిన వ్యవస్థ అంతా ప్రకృతిలో ఉన్న తర్వాత ఆ యానిమల్ వచ్చింది ఎవల్యూషన్లో. అలానే మనిషి కావలసినవన్నీ ప్రకృతిలో ఉన్న తర్వాతే మనిషి వచ్చారు భూమి మీదకి. అయితే ఈ ధర్మో రక్షిత రక్షిత అంటే ఏంటంటే, ఈ 3 మధ్య ఏదైతే సామరస్యత ఉందో దీని ధర్మము అన్నారు. మనుషులకి మధ్య ఏదైతే ఈ సంబంధం ఉందో హార్మనీ, దాన్ని న్యాయము అన్నారు. ఎప్పుడైతే ఈ ధర్మాన్ని మనం ప్రొటెక్ట్ చేస్తామో అప్పుడు అదేం చేస్తుంది? అది మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. ఎప్పుడైతే ఈ సైకిల్ని మనం డిస్టర్బ్ చేస్తామో దెన్ అదే ఈ ఋతు సంక్రమణ ఉంది కదా, ఈ పుణ్యం మందే. ఓకే, ఈ బయోడైవర్సిటీ అంటున్నారు కదా, ఇప్పుడు కొన్ని పంటలు పండటం కూడా క్వశ్చన్ మార్క్ అవుతుంది కదా. ఎందుకు? ఆ పరపరాగ సంపర్కం, కొన్ని కీటకాలు ఇవి లేవు కదా. ఏదైనా కానీ స్లోగా ఒకదాని ఇంపాక్ట్ ఇంకో దాని మీద ఉందా లేదా? అయితే ఈ నేచర్లో ఎప్పుడైతే మనిషి పనిచేస్తాడో, ఎవరి కోసం పనిచేస్తున్నాడు? మళ్ళీ ఆ సమాజంలో ఆ గోల్ మీట్ అవటానికే.
గురువు రాజు వీళ్ళిద్దరికి బాధ్యత ఏంటంటే ఒక శతాబ్దం గురించి ఆలోచించి జ్ఞానాన్ని పంచటము, ఒక శతాబ్దం గురించి ఆలోచించి రాజ్యాన్ని పరిపాలించటం. అన్ఫార్చునేట్గా ఏంటంటే మన గవర్నమెంట్ నెక్స్ట్ 5 ఏళ్ళకి మాత్రమే. టీచర్ ఏంటంటే తన లైవ్లీహుడ్డే సెంటర్ అయిపోయింది. సో ఆ 2 ఇన్స్టిట్యూషన్స్ ఎప్పుడైతే స్ట్రాంగ్ అవుతాయో న్యాచురల్గా ఈ అండర్స్టాండింగ్ నలుగురిలోకి వెళ్తుంది ఈజీగా. సో ఏ కుటుంబంలో అయితే, ఏ మనుషుల మధ్య అయితే ఈ 9 భావాలు ఉంటాయో, డెవలప్ అవుతాయో, ఆ మనుషుల మధ్య ఉన్నద సఖ్యతని, ఆ ఫుల్ఫిల్మెంట్ని న్యాయము అని రిఫర్ చేశారు. క్లియర్? సురక్ష అంటే ఆ ప్రకృతిని ఇప్పుడు చెప్పిన దాన్ని కాపాడడం. సో ఎక్స్చేంజ్ అండ్ స్టోరేజ్, చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఈ అండర్స్టాండింగ్ అంటే, నేను చేసే పని మీద గౌరవము, నమ్మకం ఈ 2 పెరుగుతాయి మనకి ఎప్పుడైతే ఈ తెలిసిందో ఒక వ్యవస్థ సామరస్యంగా ఉండటానికి నేను కాంట్రిబ్యూట్ చేస్తున్నాను నా పని ద్వారా. చేస్తున్నప్పుడు ఎందుకు హ్యాపీనెస్ వస్తుందంటే ఈ అండర్స్టాండింగ్తో చేస్తున్నాను కాబట్టి. అదేంది కదా, చేసి ఆనందంగా ఉండి చేస్తున్నానంటే ఎందుకున్నానంటే ఈ మైండ్ సెట్తో, ఈ దృష్టితో నేను నా పని చేస్తున్నా. మన పిల్లని ఎవరైనా ఒక వృత్తి చేస్తున్నప్పుడు ఈ దృష్టితో చేస్తున్నప్పుడు ఆ ఇన్నోవేషన్కి ఇంకా డెవలప్, ఇంకా ఆ న్యాచురల్ డిజైర్ అనేది వస్తుంది. న్యాచురల్లీ పీపుల్ విల్ డూ ద క్రియేటివ్ థింగ్స్. అందుకనే మన దగ్గర ఇంత స్పిరిచువాలిటీ, ఇంత డెప్త్గా వెళ్ళటానికి కారణం ఏంటంటే దట్స్ వాట్ పీపుల్ దట్. సో అదండి, ఒకసారి నా రిక్వెస్ట్ ఏంటంటే, మీరు మీ పని చేస్తున్నారు కదా, మీ వృత్తి, డూ యూ హ్యావ్ ద క్లారిటీ ఇన్ విచ్ డైమెన్షన్ యు ఆర్ కాంట్రిబ్యూటింగ్? ఆ క్లారిటీతో మన పని చూసుకుంటే దెన్ ఆ పని చేసేటప్పుడు వచ్చే డిఫికల్టీస్ పెద్ద మ్యాటర్ కాదు. ఎందుకంటే మళ్ళీ ఆ సమాజం ఎందుకు హార్మోనియస్గా ఉండాలి? నేను ఆ చెట్టు మీద కూర్చున్నాను కాబట్టి ఆ చెట్టు హెల్దీగా ఉండాలి. ఎగ్జాక్ట్లీ. నా కుటుంబం, రేపు నా పిల్లలు అదే సమాజంలో ఉన్నారు కాబట్టి అది బెటర్ అవ్వాలి. నేను కూడా అదే సమాజంలో ఉన్నాను. మనందరం ఒకటే మంచం మీద కూర్చున్నామండి. ఏ కాలు ఇరిగినా సరే మంచం పక్క పడిపోతుంది కదా. ఇప్పుడు ఎలా ఉందంటే, నేను నా వైపు బాగానే ఉంది కదా, అవతల వైపు ఇలా అంటున్నాం అనమాట. ఇప్పుడు ఢిల్లీలో పొల్యూషన్ ఉంది. ఢిల్లీ వాళ్ళు మేమేం చేసామంటే, హర్యానా వాళ్ళు ఉన్నారు, లేదు పంజాబ్ వాళ్ళు ఉన్నారు, క్లియర్గా తెలుస్తుంది కదా. ఇఫ్ యూ బ్లేమ్ 1 to 1, బట్ కలెక్టివ్లీ ఎవ్రీ వన్ సఫరింగ్. లైక్ దట్ ఎనీథింగ్ యు సీ దట్ ఆ ఇంటర్ డిపెండెన్స్, ఈ సహస్థిత్వంలో ఉన్నాం కాబట్టి ఒక ఫ్యాబ్రిక్ ఏదో ఒక ఆయామాన్ని మిస్ అయినా సరే దాని ఇంపాక్ట్ 2వ ఆయామం మీద ఉంటుంది.
ఎప్పుడైతే ఈ అండర్స్టాండ్ చేస్తాం ధైర్యం వస్తుందండి. అవతల వాళ్ళు అనే కామెంట్స్ పెద్ద ఎందుకు మన ఎఫెక్ట్ అవ్వంటే మీకు ఈ క్లారిటీ ఉంది కాబట్టి మీరు నెక్స్ట్ 10-20 సంవత్సరాలు 100 సంవత్సరాలు చూడగలుగుతున్నారు నేను చేసే పని వల్ల ఎందుకు ఏం ఉపయోగం జరుగుతుంది నలుగురికి అని. ఆబ్వియస్గా డబ్బులు అనేది సెకండ్, డబ్బులు వస్తాయి, అది మనం వీ నీడ్ టు ఫైండ్ ఇన్నోవేటివ్. సో ప్రాస్పరిటీ అనేది ఇంపార్టెంట్ కదా. ఉంటుంది. అండ్ బయట సమాజం నుంచి మనకి అప్రూవల్ దొరక్కపోయినా ఈ కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి వీఆర్ గోయింగ్ అహెడ్. స్లోగా మన కాన్ఫిడెన్స్ స్ప్రెడ్ అవుతుంది. అది రైటా కాదా? ఫస్ట్ ఇవాళ అప్రూవల్ దొరకవచ్చు, బట్ దాని రిజల్ట్ అయితే రేపు వస్తుంది కదా. ఈ 9 భావాలు లేకపోయినా అంటే నాకైతే 9 భావాలు ఫుల్గా లేవు, బట్ సోషల్లో చేయొచ్చు కదా, లేకపోయినా స్టార్ట్ చేయొచ్చు. అంటే వాట్ ఈస్ ద గోల్? నాలో ఆ భావాన్ని డెవలప్ చేసుకోవడానికి ఈ పని చేస్తున్నాను. ఆ క్లారిటీతో యూ కెన్ డూ ఇట్. నేను ఎవరినో ఉద్ధరించడానికి చేస్తున్నానంటే అగైన్ విల్ సఫర్. లేదండి, ఇది చాలా అంటే అగైన్ ఏదో డిపెండెన్సీ కదా. బయట నుంచి ఒక అప్రూవల్ వచ్చింది హ్యాపీ, ఇంకోటి అప్రూవల్ రాలేదు రిజెక్షన్ వచ్చింది అన్హ్యాపీ. ఈ స్వింగ్ అయితే నడుస్తుంది కదా. ఓకే, నేను కొంచెం టైం ఎక్కువ తీసుకున్నాను, బట్ ఎందుకు ఇది ఇంట్రడ్యూస్ చేశానంటే ఈ సెల్ఫ్ మీద పనిచేయటము, నా వాళ్ళతో సంబంధంలో పనిచేయటము, సమాజంలో పనిచేయటం ఏక్ సూత్రత అంటారు. అంటే దేర్ ఇస్ అలైన్మెంట్ ఇన్ దీస్ 3 థింగ్స్. క్లారిటీ ఇన్ సెల్ఫ్, ఆ క్లారిటీతో నా సంబంధం పట్ల క్లారిటీ, నా సంబంధికులు అని అనుకున్నాను కాబట్టి సమాజంలో ఉన్న వాళ్ళని వాళ్ళకి కాంట్రిబ్యూట్ చేసేది ఒక పని చేస్తున్నాను నేను. అప్పుడు అలసిపోం. మన వర్క్ చేసేటప్పుడు శారీరకంగా అలసిపోవచ్చు, మానసికంగా అలసిపోతున్నామంటే ఇంకా మనకి ఆ వ్యవస్థలో నా రోల్ ఏంటి అనేది ఇంకా కూర్చోలేదు మైండ్లో. ఎప్పుడైతే అది కూర్చుందో దెన్ ఎక్స్టెన్షనే కదా, మన ఇంటికి ఎక్స్టెన్షనే కదా. ఇది నా వాళ్ళకి హెల్ప్ అవుద్ది అనే భావంతోనే ఐఎమ్ కాంట్రిబ్యూటింగ్ టు ద లార్జర్ సొసైటీ. అప్పుడు వీళ్ళు ఎంజాయ్ అవర్ వర్క్ అండి. ఏదైతే మన డబ్బులు సంపాదించే వర్క్ ఉందో ఇట్స్ వెరీ జాయ్ఫుల్. ఆ క్లారిటీతో ఎంటర్ అయితే ఓకే, టుమారో ఐ మే ఫేస్ ద ప్రాబ్లమ్ బట్ ఐ విల్ ఫిగర్ ఇట్ అవుట్. You are never 100% ready. అంకిత్ గారు వాళ్ళు ఉంటున్నారు కదా కమ్యూనిటీ, సో అక్కడ ఇవన్నీ కూడా వాళ్ళు ఫాలో చేస్తున్నారు. అటెంప్ట్ అండి, ఎవ్రీవన్ ఈజ్ అన్ అటెంప్ట్ టు ఫాలో. సో అక్కడ మైండ్లో క్లారిటీ ఉంది కదా. వాళ్ళందరికీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అంటే వాళ్ళ మీన్స్ ఆఫ్ లివింగ్ యూ షుడ్ ఆస్క్. మీరు ఒక చిన్న క్వశ్చన్ అంటే ఇప్పుడు మీరు మన కోర్టులలో జడ్జిలే చెప్తున్నట్టుగా మీరు చెప్పకుండా ఉంటే మాకు చిన్న డౌట్ ఏంటి, ఇప్పుడు ఆల్రెడీ మేము ఏదైతే వర్క్ చేస్తున్నామో ఆ వర్క్ చేసే గురించి ఆలోచిస్తే మీరు చెప్పిన అదేవి దాంట్లో కనిపించట్లేదు. మనం ఇప్పుడు ఏం చేయాలి? నేను చెప్పలేదండి, అస్తిత్వం అది డిజైన్ అలా ఉంది. మనం చేసే పని దానికి అలైన్మెంట్గా పెట్టుకుంటాం.
డిజైర్ అలాంటి డిజైర్ కాదు, అది సెల్ఫిష్గా ఉండేలాగా ఉంది. మేము ఆ సిస్టంలో ఉన్నాం ఆల్రెడీ. దట్స్ ఓకే. మన పని అలా ఉండాల్సిన అవసరం లేదు కదా. అక్కడ ఉంటే ఆ పని మనం చేయాల్సి ఉంటే ఆల్రెడీ మన కంట్రిబ్యూషన్ కంటే సరే నేను చెప్తాను, నేను ఒక కాలేజీలో పనిచేస్తున్నాను. ఆ కాలేజ్ ఎందుకు పెట్టారంటే డబ్బులు సంపాదించడానికి ఆ కాలేజ్ పెట్టారు, ఓకే. బట్ నా క్లాస్లో పిల్లాడు ఎవరైతే ఉన్నారో వాడికి నాకు మధ్య జరిగే ఇంటరాక్షన్ ప్రపంచంలో ఏ శక్తి ఆపలేదు కదా. మీరు అదే తీసుకున్నారు. నేను ఒక చికెన్ షాప్లో పనిచేస్తున్నాను, చికెన్ కొట్టి అమ్మే పని, అది ఎగ్నెస్ట్ టు నేచర్. మరి అది ఇప్పుడు ఇది కదా. ప్రస్తుతానికి నేను చేసే పని చేస్తాను, ఇంకొక స్కిల్ నేర్చుకొని ఆ స్కిల్కి మారుతాను. నా కుటుంబాన్ని అన్యాయం చేయను ఫస్ట్, ఇది విన్నాను కాబట్టి. లేదండి, ఇప్పుడు అది ఆ మనిషి నిర్ణయించుకోవాలి, పక్కన వాళ్ళు చెప్పలేరు. ఇఫ్ నాకు ఇది నేను చేసేది రైట్ కాదు అనిపించింది, ఏది రైటో దాని డబ్బులు రావాలంటే యూ నీడ్ టు బి గుడ్ ఎట్ దట్ కదా. యూ నీడ్ టు డెవలప్ యువర్ ఎక్స్పర్టీస్. మీ స్కిల్స్ పెంచుకోవాలి కదా, స్కిల్స్ నాలెడ్జ్ పెంచుకోవాలి కదా. అది పెంచుకొని అదే పని చేస్తాను. మీ ట్రాన్సిషన్ ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు సార్. ఇంజనీరింగ్ కోర్స్ నుంచి మీరు స్కిల్స్ పెంచుకొని ఇటు రావడం, క్లాసెస్ చెప్తూ మీరు ఇన్కమ్ తెచ్చుకోవడం. నాకు ఇష్టమైన పని నేను చేస్తున్నా. నాకు ఇంకొకటి కూడా ఉంటుంది, మీరు చెప్పిన రెండు వర్షన్స్. ఒకటి అలా ఇప్పుడు ఏదైనా పని చేస్తుంటే రైతు పండించాడు మన కోసం అని అంటున్నాను. మీరు ఇంతకు ముందు చెప్పినట్టుగా రైతు మన కోసం ఆలోచించట్లేదు, ఇదంతా ఆలోచించి ఎవరో చేయట్లేదు కదా, వాళ్ళు బ్రతకడం కోసం చేస్తున్నారు. వాళ్ళు ఎవరే పని చేసినా ఆలోచించి చేసినా ఆలోచించకపోయినా పని అయితే చేస్తున్నాం కదా. ఆ పని చేసినప్పుడు తృప్తి అనేది ఉంది చూసారా, అది అండర్స్టాండింగ్ నుంచి వస్తుంది. నా ధాన్యం అమ్మినాక డబ్బులు వచ్చినాక మాత్రమే రావట్లేదు అది. అన్నం పెట్టడం కోసం ప్రాఫిటబుల్గా లేకపోతే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా అది మానేసి వేరే పని చేస్తున్నారు. ఇప్పుడు అదే పొలాన్ని డబ్బులు ఎక్కువ వస్తున్నాయని రియల్ ఎస్టేట్కి మార్చేస్తున్నారు సైట్. అది మన గురించి చేస్తున్నట్టు కదా, వాళ్ళు చేసుకుంటున్నారు అంతే. ఎవరికి అర్థమైతే వాళ్ళు దే మేక్ షూర్ దట్, అర్థం కాని వాళ్ళు అదే చేస్తారు, మనమైనా అదే చేస్తాం. అర్థమయ్యేంత వరకే ఏ పనైనా చేయొచ్చు, మనిషికి ఆ హక్కు ఉంది. 2+2 రాంగ్ ఆన్సర్లు ఎన్ని ఉన్నాయి చెప్పండి. సో అది రైట్ అని అర్థమైనంత కాలం మనం ఏదో పని చేస్తూనే ఉంటాం కదా. మనకి ఏది రైట్ అనిపిస్తే అది చేస్తాం. ఇది కాదు ఇది రైట్ అని తెలిసింది, దెన్ అదే చేస్తాం. ఎగ్జాంపుల్ సార్, జపాన్ ఏమైందంటే ఒకసారి జపాన్ మొత్తం కెమికల్ ఫార్మింగ్ బ్యాన్ చేశారు. వాళ్ళకి ఫుడ్ సోర్సెస్ తగ్గిపోయి 3 years 4 years ఇబ్బంది పడుతుంది. శ్రీలంక శ్రీలంక కూడా తగ్గిపోయాయి. అంటే ఇప్పుడు రైతు అమ్ముకోవడానికి తీసుకుని మరి ఎందుకు తగ్గినాయి అంటారు? అదేనండి, ఏంటంటే క్విక్ సొల్యూషన్స్లో వచ్చే ప్రాబ్లం ఇదే. ఇప్పుడు మన ఇంట్లో కూడా సోషల్ వర్కర్లు అంతా సఫర్ అవుతుంది ఇదే. ఇప్పుడు ఆ ట్రాన్సిషన్ అనేది షుడ్ బి న్యాచురల్ ట్రాన్సిషన్ కదా. నవ్ ఇట్స్ ఆర్టిఫిషియల్ ట్రాన్సిషన్ కదా. సడన్గా నవ్ యూ వాంట్ టు డూ సంథింగ్ అండ్ ఇట్ షుడ్ బి అప్రూవ్డ్ బై ఎవ్రీ వన్. మరి సో ఈ సమాజం సొసైటీలో కూడా ఇదే వర్తిస్తుందండి. రోజు నిన్నదాకా కెమికల్ అన్నీ తిని 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 ఒక్కరోజు మొత్తం ఆర్గానిక్ అని ఆపేసి తిప్పుతున్నాం. బట్ ఇంపార్టెంట్ ఏంటంటే గోల్ స్థిరంగా ఉంటే దట్స్ ద నా పాత్ అదే అనేది ఉంటుంది కదా. సెకండ్ ఏంటంటే నేను చేస్తా ఫస్ట్. మనం చేసేది ఏంటంటే నేను చేయాలా, మా ఇంట్లో వాళ్ళు కూడా చేయాలి. నీకు అండర్స్టాండింగ్ ఉంటే యూ డూ ఇట్. అరే అలా నా వాళ్ళకి కూడా వాళ్ళు ఆరోగ్యం పాడైపోదు, వాళ్ళు ఇది చేస్తారు.
మళ్ళీ పంచాయతీ అదే. ఆ? లేదండి, ఇంట్లో ఇప్పుడు మన స్ట్రగుల్స్ ఏంటంటే ఈ రష్ ఎక్కువైపోయింది, నియమానికి అనుగుణంగా ఆలోచించలేకపోతున్నాం. నాకు అర్థమైంది కాబట్టి నేను నా పని మార్చుకున్నా, అవతల వాళ్ళకి అర్థమైన రోజు అవతల వాళ్ళ పని మారుతుంది. అప్పటి వరకు మై రిలేషన్షిప్ ఈజ్ నాట్ ఎ స్టేక్. ఇప్పుడు ఏమవుతుందంటే ఇఫ్ అండ్ దెన్ ఆ ట్రాప్ ఉంది కదా, ఇఫ్ యూ డూ 1 2 3 దెన్ ఓన్లీ ఐ. సో ఇక్కడ మళ్ళీ మిమ్మల్ని అదే ప్రశ్న అడుగుతున్నాను. సో స్పౌస్ వరకు యాక్సెప్ట్ చేయగలిగాను వెన్ కమ్స్ టు చిల్డ్రన్. సో నేను ఒక రకంగా వాళ్ళని పెంచాలనుకుంటున్నాను, వాళ్ళు ఒక రకంగా పెంచాలి అని అనుకుంటున్నప్పుడు ది అదర్ వన్. సో అప్పుడు అంటే అప్పుడు సమస్య వస్తుంది. సో క్వశ్చన్ అర్థమైందండి ఇది? క్వశ్చన్ ఇప్పుడు నేను యాక్సెప్ట్ చేశానండి, మా వారు ఇలా ఉంటారు, ఈజ్ అన్ ఇండివిజువల్. సో ఆయనకు నచ్చినట్టు ఉండనియండి అని జియోలజీ నాకు హెల్ప్ చేసింది. అప్పటి వరకు ఆయన చాలా హింసించేదానండి నేను, నాకు నచ్చిన ఉండాలని. బట్ అక్కడి వరకు ఐ యాక్సెప్టెడ్. కానీ ఇప్పుడు పిల్లలు ఉన్నారు కదా మధ్యలో. సో ఇప్పుడు పిల్లలు నా బాధ్యత నాకు అనిపిస్తుంది కదా, వాళ్ళు నా ద్వారా వచ్చారు, వాళ్ళకి కావాల్సిన మంచి జ్ఞానాన్ని ఇవ్వడం తల్లిగా నా బాధ్యత. అప్పుడు మా వారు కూడా తండ్రిగా ఆయన బాధ్యత ఏమనుకుంటారు, ఆయనకి ఏది మంచిది అనిపిస్తుందో అదే ఇవ్వాలని అనుకుంటారు కదా. అప్పుడు ఎట్లా? ఒక బిడ్డ ఉంటే ఇద్దరు ఉన్నారు కాబట్టి సరే నీకొకరు నాకొకరు అని పంచుకునే అవకాశం అన్నా ఉంది. ఒక్కళ్ళే ఉన్నప్పుడు అది ఇంకా దారే. ఓకే, ఇది ఇంపార్టెంట్ క్వశ్చనే కదా అందరి ఇళ్ళలో. సో వెరీ గుడ్, బ్రేక్ కే బాద్ లెట్స్ టేక్ ద బ్రేక్ అండి. సో విల్ మీట్ ఎట్ 7:30 ఆఫ్టర్ డిన్నర్. ఓకేనండి? సో ఇవాళ విల్ స్టాప్ లిటిల్ ఎర్లీ. దాని తర్వాత ఏదో చెప్పారు, క్లాస్ తర్వాత డాక్యుమెంటరీ.